హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కెనడాలో ఆంధ్ర అమ్మాయిని. నేనైతే ఈరోజు పెసరట్టు అండ్ పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ అయితే పెసలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ అయితే నానబెట్టేసాను. చూడండి, మార్నింగ్ అంతా నానిపోయాయి. వీటిని అయితే మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టడానికి నేనైతే ఇవైతే యాడ్ చేస్తున్నాను అనమాట ఆ బియ్యంలోకి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవన్నీ చూడండి, జార్లోకి అయితే వేస్తున్నాను. చూడండి, పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డలు, నెక్స్ట్ నానబెట్టుకున్న బియ్యం మొత్తం అయితే వేసేస్తున్నాను అనమాట. నీళ్ళు లేకుండా అయితే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు కూడా వేసాను. చూడండి, మొత్తం మిక్సీ అయితే పట్టేశాను. చూడండి, నూక లేకుండా బాగా మెత్తగా అయితే మిక్సీ అయితే వేసుకోవాలి. చూడండి, మిక్సీ వేసుకున్న తర్వాత నేనైతే కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట దీంట్లోకి. ఇవి వేసుకున్న తర్వాత మనమైతే కొద్దిగా సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సేమ్ దోశ ఎలా వేసుకుంటామో అలానే అనమాట. చూడండి, వేసి మొత్తం అయితే మిక్స్ చేసేస్తున్నాను. చూడండి, పిండి మన దోశ పిండి ఆ కట్టే ఉంది కదా. ఇప్పుడు తర్వాత దీనిని అయితే కొంతసేపు అయితే మనమైతే పక్కకు పెట్టేసేయాలన్నమాట. కొంతసేపు నానాలి. తర్వాత మనం పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలనేసి చూపిస్తా. చూడండి, కొద్దిగా పల్లీలు తీసుకున్నాను, కొద్దిగా శనగగింజలు, పచ్చిమిర్చి 3 తీసుకున్నాను, తెల్లగడ్డలు, ఉప్పు, కొద్దిగా చింతపండు అనమాట. కొత్తిమీర కూడా వేసేసి మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా తర్వాత దానికైతే పోపు వేసుకోవాలి కాబట్టి పోపు కూడా వేసేసాను. అని రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే మనం పెసరట్టు వేసుకుందాము. చూడండి, మామూలు దోశ ఎలా వేస్తామో అలానే వేసుకోవాలి, కానీ ఆయిల్ ఎక్కువ వేసుకోని అవసరం లేదనమాట. లైట్గా వేసుకుంటే చాలు. చాలా హెల్త్కి మంచిది అనమాట పెసరట్టు. అంతే ఫ్రెండ్స్, పెసరట్టు కూడా రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, రెడీ అయిపోయింది కదా, ఇంకా అయితే తినేయడము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.